ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము దీవాళీ స్పెషల్గా కాలా జామున్ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక కప్పు పాల పౌడర్ తీసుకున్నాను, మిల్క్ పౌడరు. అది మనం మిక్సింగ్ బౌల్లో వేసుకొని దాంట్లో ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాము. ఆ తర్వాత 2 స్పూన్స్ మైదా వేసుకుందాము. 2 స్పూన్ల మైదా వేసుకుందాం. మైదా వేయడం వల్ల చాలా బాగా వస్తాయి. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. అది మరీ మెల్ట్ అయింది కాదు, గట్టిగా ఉన్నది కాదు, లిక్విడ్ ఫామ్లో ఉండాలి. అలా వేసుకొని దాన్ని పిండిలో మనం రబ్ చేసుకుందాం ఫింగర్స్తోని. నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు మనము ఎక్కువ తక్కువ నెయ్యి వేయకుండా చాలా తక్కువ అమౌంట్లో వేస్తూ ఒక స్పూన్ వేసాను. దాన్ని మొత్తం మనం మిల్క్ పౌడర్లో మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇట్లా రబ్ చేసుకోవాలి పొడి పొడిగా. మొత్తము నెయ్యి అంతా పాల పౌడర్కు పట్టేటట్టు కలుపుకొని మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేస్తూ దీన్ని మనం పిండిలాగా చేసుకుందాం, ముద్దలాగా చేసుకుందాం. ఎక్కువ ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మన వేళ్ళతోనే దాన్ని ఇట్లా రబ్ చేస్తూ ఉండాలండి. గట్టిగా పిసకకూడదు పిండిలాగా, అప్పుడు గులాబ్ జామున్ చాలా హార్డ్ అయిపోతాయి, పగిలిపోతాయి. ఈ పిండి పిసికేటప్పుడు చాలా ధ్యానంగా చేయాలి. ఇలా ఫింగర్స్తోనే దాన్ని మొత్తం పిసికేసి, మొత్తం గడ్డలాగా చేయకూడదు, అలా అంటుకుంటూ ఉంటుంది. అలా వదిలేసేయాలి ఒక 10 నిమిషాలు. ఒకటేసారి మొత్తం పిండి పిసికినట్టు పిసకకూడదు. అలా మొత్తం చేసేసి అంత జిగురుగా ఉంటుంది, వదిలేసేయాలి 10 నిమిషాలు. అదే మంచిగా పిండిలాగా అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం షుగర్ సిరప్ చేసుకుందాం. దానికోసము 1.5 కప్పు ఏ కప్పుతోనైతే మిల్క్ పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం 1.5 షుగర్ వేసుకుందాం. 1.5 కప్పుల పంచదార వేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ 1.5 కప్పుల నీళ్ళు పోసుకుందాం. పంచదార పాకానికి ఎంత షుగర్ వేసుకుంటామో అన్ని నీళ్ళు వేసుకొని దాన్ని కలపాలి. మరి పాకం అంటే ఉండపాకం అలా కాదు, ఒక చేతిలో స్టిక్కీగా అట్లా అంటుకున్న పాకం వస్తే సరిపోతుంది. చక్కెరంతా కరిగే వరకు మనము దీన్ని మిక్స్ చేసుకుందాము. దీంట్లో మనం ఇలాచి ఒలుచుకొని వేసుకుందాము, గింజలు వేసుకుందాము, పొట్టు కూడా వేసుకోవచ్చు. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది షుగర్ సిరప్కి. పంచదార పాకంలో మంచి స్మెల్ వస్తుంది. ఈ మొత్తం చక్కెరంతా కరిగిపోయే వరకు మనం కలుపుకుందాం. షుగర్ అంటే మొత్తము ఇలా పాకం రానవసరం లేదు. మొత్తం షుగర్ కరిగిపోయి జిగురుగా మన చేతిలో మనం పట్టుకుంటే ఇలా సాగుతుంటే సరిపోతుంది. కరుగుతుంది చూసారా? మీడియంలో పెట్టేసుకోవాలి. మరి లోలా హైలో పెట్టేసుకుంటే కూడా షుగర్ పాకం రాదు, అది కరగదు. షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ, సన్నటి పంచదార తీసుకుంటే తొందరనే కరిగిపోతుంది. కొద్దిగా దొడ్డుగున్న పంచదార అయితే టైం పడుతుంది కరగడానికి. దీన్ని బాగా కలుపుకోవాలి పంచదార కరిగే వరకు. ఇప్పుడు మనం ఒక స్పూన్ పాలు వేసుకుందాము. పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే పంచదారలో ఉన్న మురికంతా మనకు పైకి తేలి వస్తుంది. అప్పుడు మనం ఆ మురికినంతా మనం తీసేయచ్చు. పాలు వేయడం వల్ల ఆ మురికంతా మనకు పైకి వచ్చేస్తుంది. లేకపోతే షుగర్లో చాలా డర్టీ అవన్నీ ఉంటాయి కదా, బెల్లంలాగా మనం వడగట్టుకోము కదా షుగర్ని. కాబట్టి పాలు వేస్తే మనకు మురికంతా తొందరగా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మన పంచదార పాకం చాలా క్లీన్గా ఉంటుందన్నమాట. ఈ పాలు వేయడం వల్ల చాలా మురికి లోపలదంతా బయటకు వచ్చేస్తుంది. ఒక స్పూన్ పాలు వేసుకోవాలి. కరిగిపోయింది పంచదార అంతా. ఇప్పుడు ఒక స్పూన్ పాలు వేస్తున్నాను. పాలు వేయడం వల్ల చూడండి తొందరగా మురికి పైకి వస్తుంది. పంచదారలో కొద్దిగా మురికి ఉంటుంది కదా, చూసారా? పైకి వచ్చేస్తుంది. ఆ వైట్గా వచ్చేదంతా మురికి అన్నమాట. కొద్దిసేపు ఇలా మసులుతూ ఉంటే మురికి అంతా పైకి వచ్చేస్తుంది. చూసారా? చుట్టుపక్కలంతా వైట్గా వచ్చింది కదా, అదంతా మురికి అన్నమాట. దాన్ని మనం వేరే కప్పులోకి తీసేసుకొని పడేసుకుందాము. చూసారా? లేకపోతే ఇవన్నీ గులాబ్ జామున్ దానికి కాలా జామున్కు పట్టేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడే తీసేసుకుందాం.
ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. మనం ఎప్పుడు పంచదార కరిగించినా ఇలా పాలు వేసుకుంటే ఆ డస్ట్ అనేది అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకు షుగర్ పాకం అంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మళ్ళీ అలా రాదు ఇక. చూసారా, ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోయింది, మన చేతులలో అంటుకుంటుంది. ఇప్పుడు మనం దీన్ని చూసారా, అంటుకుంటుంది చేతులకి. ఇలా వచ్చే సరిపోతుంది. మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. పంచదార పాకము కాలా జామున్కు. స్టవ్ బంద్ చేసుకొని మనము 2 చుక్కల నిమ్మరసం పిండుకుందాం. ఎందుకంటే మనము షుగర్ సిరప్ పక్కకు పెడితే అది క్రిస్టలైజ్ కాకుండా, గడ్డ కట్టకుండా, మన గులాబ్ జామున్ మీద కాలా జామున్ మీద అంత పంచదార పేరుకోకుండా ఇది నిమ్మరసం పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము మళ్ళీ పిండి దగ్గరికి వచ్చేద్దాము. పిండిని ఒకసారి బాగా రబ్ చేస్తూ ఇప్పుడు కలుపుకోవాలి స్మూత్ బాల్ లాగా. కలిపినాక చూడండి, మనం చిన్న ముద్దను వేరు చేసుకుందాము. ఎందుకంటే మనం దీని లోపల స్టఫింగ్ చేసుకోవడానికి 2 ఇలాచీలు తుంచి పెట్టుకున్నాను. ఇలాచీ గింజలు వేసుకుందాము. అదే పిండిలో మనం కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుందాము. గ్రీన్ కలరు మధ్యలో స్టఫింగ్ పెడితే బాగుంటుంది కాలా జామున్కి. దాంట్లో 1 చుక్క పాలు వేసుకుంటే కలర్ అంతా గ్రీన్ కలర్ కలిసిపోతుంది. పొడి కలర్ వేస్తే కలవదు కాబట్టి ఒక 2 డ్రాప్స్ మిల్క్ వేస్తే, పాలు వేస్తే అదంతా కలర్ అంతా మిక్స్ అయిపోతుంది. అప్పుడు మనకు గ్రీన్ కలర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము గ్రీన్ కలర్ బాల్ పక్కన పెట్టేసుకొని వైట్ కలర్ బాల్ ఉంది కదా, అది మనం ప్రిపేర్ చేసుకుందాం. పైన చాలా స్మూత్గా నొక్కుతూ వీటిని అన్నిటిని మనము మనకి ఎన్ని బాల్స్ అవసరమో, ఎంత సైజులో మనం చేసుకోవాలో అది మన ఇష్టము. కాబట్టి ఇలా చేసేసుకొని మనం వైట్ బాల్స్ ముందు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత గ్రీన్ బాల్స్ వాటికి సమానంగా గ్రీన్ బాల్స్ కూడా చేసుకుందాం చిన్న చిన్నగా. మనం ఎంత వైట్ ముద్దలు చేస్తామో దాంట్లో సగము చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోవాలి, 2 సమానంగా. చూసారా, ఇలా ఒకటికొకటి పెట్టేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం వైట్ బాల్ ముందు తీసుకొని దాన్ని బాగా మధ్యలో నొక్కి చిన్న బాల్ గ్రీన్ బాల్ పెట్టేసి స్టఫింగ్ పెట్టేసి దాన్ని మూసేసి స్మూత్గా రౌండ్గా చేసుకోవాలి. ఎక్కడ పగుళ్ళు కానీ క్రాక్స్ కానీ లేకుండా స్మూత్ బాల్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే నూనెలో వేసినప్పుడు విడిపోదు. చూసారా, ఇలా స్మూత్గా చేసుకోవాలి. చాలా బాగా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా వేళ్ళ మధ్యలో నొక్కుతూ దాన్ని షేప్ చేసుకోవాలి రౌండ్గా. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దాని మీద ఎక్కువ బలం ఉపయోగించకుండా, గట్టిగా అనకుండా ఇలా చేసేసేయాలి. చూసారా, బాల్ ఇలా పెట్టేసుకొని చేసుకోవాలి. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటాయి. మొత్తం ఇలాగే బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, అయిపోయినాయి, స్మూత్గా చేశాను. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము. ఇలా లోతైన గిన్నెలో గులాబ్ జామున్ చేయడం వల్ల గులాబ్ జామున్ నూనెలో మునిగిపోతుంది, చక్కగా ఫ్రై అవుతుంది. మనం వెడల్పు లాంటి గిన్నె పెట్టేసుకొని గులాబ్ జామున్ వేస్తే అది సరిగా కాలదు. నూనె కూడా హైగా ఎక్కువ పెట్టకూడదు, ఫ్రై ఎక్కువ కాలకుండా లిమిట్గా దాన్ని వేడి చేసుకోవాలి. అప్పుడే మన గులాబ్ జామున్ చాలా బాగా కాలుతాయి. వేసిన వెంటనే ఇలా కత్తితోని వాటిని పైకి అంటే అడుగంటకుండా పైకి వచ్చేస్తాయి. చూసారా, ఇలా అన్నీ కాలుతూ ఉండాలి. ఇప్పుడు మనం చేసేది గులాబ్ జామున్ కాదు, కాలా జామున్ కాబట్టి ఈ కలర్ కాకుండా మనం ఇంకా వీటిని డార్క్ కలర్ చేసుకుందాము. కొద్దిగా కలర్ బ్లాక్ వచ్చేటట్టు మనము కాలా జామున్ చేసుకుందాం. ఈ కలర్లో తీసుకుంటే గులాబ్ జామున్ అంటారు, ఇంకా డార్క్గా చేస్తే కాలా జామున్ అంటారు, అంతే. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిగా హైలో పెట్టేస్తే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారా, జామున్ కలర్ చేంజ్ అయిపోయింది, డార్క్ వచ్చేసింది. ఇంకా డార్క్ అయితే చేదెక్కిపోతుంది కాబట్టి ఈ మనం ఈ సైజులోనే ఈ కలర్తోనే తీసేసుకుందాము. వీటినే కాలా జామున్ అంటారు. ఇంకా డార్క్ అయితే చేదెక్కిపోతుంది కాబట్టి ఈ కలర్లో ఉన్నప్పుడు మనం తీసేసుకుందాం. చూసారా, డార్క్ వచ్చేసింది కదా. ఇప్పుడు తీసి మనం వేరే గిన్నెలో వేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకుందాము.
అయిపోయింది కాలా జామున్. చూసారా డార్క్ వచ్చేసింది. ఒక కప్పుతోనే మనం ఇన్ని చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలో అన్ని కప్పుల మిల్క్ పౌడర్ వేసుకొని ఇదే అమౌంట్ డబల్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని షుగర్ సిరప్లో వేసుకుందాము. షుగర్ సిరప్ కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి, చల్లగా ఉండకూడదు. ఒకవేళ చల్లబడితే మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ వేడి వేడి గులాబ్ జామును అందులో వేసేయాలి. ముందు అవి పైకి తేలుతుంటాయి, కానీ జ్యూస్ పీల్చుకున్న కొద్దీ, షుగర్ సిరప్ పీల్చుకున్న కొద్దీ అవి బరువు అయిపోతాయి. ఒక గంట సేపు వాటిని అందులో వేసి ఉంచితే మనకు కాలా జామున్ రెడీ అయిపోతుంది. బాగా జ్యూస్ పీల్చుకొని బరువు అయిపోతాయి అవి. ఇప్పుడు తేలుతున్నాయి కదా, జ్యూస్ అంతా పీల్చుకొని అవి ఒక గంట సేపు మనం ఇలాగే వదిలేస్తే అవి మనకు మంచిగా రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా సింపుల్గా కాలా జామున్ చేసుకోవచ్చు. మీకు ఒకటి నేను కోసి చూపిస్తాను చూడండి, కలర్ ఎలా వచ్చిందో. చూసారా ఎంత బాగుందో. మనం స్టఫింగ్ చేసాం కదా గ్రీన్ కలర్, అచ్చం బయట కొన్న గులాబ్ జామున్ లాగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు కాలా జామున్ ఈ దీపావళికి స్పెషల్గా. అంతే, చూసారా ఎంతో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.